సీనియర్ ఎన్టీఆర్ హయాంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్ కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని చంద్రబాబును అడిగితే నాన్సెన్స్ అని తనను తిట్టినట్లు చెప్పారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత లోకేష్ కు బాలకృష్ణ కూతురునిచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు. 1947 నుంచి అన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి అక్కడ. అందులో ఒక రోజు ఏమొచ్చింది, ఒక మీలాంటి మిత్రులు పత్రికా మిత్రులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఏమంటే మీ అబ్బాయికి బాలకృష్ణ కూతురు చేసుకుంటారు నాన్ సెన్స్, ఎవరు ఇప్పుడు మీకు అన్సైంటిఫిక్, మేనరికాలు మంచిది కాదు అని ఇచ్చారు స్టేట్మెంట్. ఆయన ఆకర్షించు వాడుకో వదిలి. ఆ లైబ్రరీలో 1947 నుంచి అన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి అక్కడ. అందులో ఒక రోజు ఏమొచ్చింది, ఒక మీలాంటి మిత్రులు పత్రికా మిత్రులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఏమంటే మీ అబ్బాయికి బాలకృష్ణ కూతురు చేసుకుంటారు నాన్ సెన్స్, ఎవరు ఇప్పుడు మీకు అన్సైంటిఫిక్, మేనరికాలు మంచిది కాదు అని ఇచ్చారు స్టేట్మెంట్. ఆయన ఆకర్షించు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి కార్యక్రమం అన్నారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. సీఎం జగన్ ఒక హీరో అని, మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత అని కొనియాడారు. అలాంటి నేత దేశంలో మరొకరు లేరన్నారు. అలాంటి వ్యక్తిపై పిచ్చి కేసులు పెట్టారని మండిపడ్డారు. జైల్లో పెట్టారు, 16 నెలలు బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలు గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్నా అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దొంగ నెంబడబడ్డారు. పిచ్చి రాతలు రాసి 1,00,000 కోట్లు పోతుంది, 1,00,000 కోట్లే 1,00,000 కోట్లు. ఆయనే చెప్పాడు, జడ్జి లక్ష్మణ్ గారు చెప్పాడు, అది 1,100 కోట్ల వ్యవహారం కేసు అయింది. కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం, ఎందుకంటే నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే యుద్ధం అన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలి భారతదేశంలో. సాహసం కదండి అది.